కిస్లాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించారు హీరో అల్లు అర్జున్. రేవతి మృతికి సంతాపం తెలుపుతున్నట్టు వీడియో రిలీజ్ చేశారు. తమ టీం నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రేవతి మృతి వార్తతో పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్గా పాల్గొనలేకపోయామన్నారు అల్లు అర్జున్. నెక్స్ట్ మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళాము. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట. సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ as పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theaters, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, మొన్న సాయంత్రం పుష్ప ప్రీమియర్ షోలో ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ లో జరిగిన ఆ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి రేవతి చనిపోయింది. రేవతితో పాటు తన కొడుకు కూడా హాస్పిటల్ పాలయ్యాడు, సీరియస్ గా ఉంది. సో ఇదే విషయం కోసం కొద్దిసేపటి కిందటే పుష్ప అల్లు అర్జున్ కొద్దిసేపటి కిందటే రెస్పాండ్ అయ్యాడు. ఒక వీడియో బయట కూడా వదులుతూ కొంత ఎమోషనల్ గా అల్లు అర్జున్ కూడా ఆ వీడియో బయట వదలడం జరిగింది. నేను సంధ్య థియేటర్ కి సినిమా చూసేందుకు వెళ్ళాను. సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక మహిళ చనిపోవడం, అలాగే బాబుకు సీరియస్ అని తెలిసింది. సినిమా టీమ్ తో పాటు డైరెక్టర్ సుకుమార్,
మేమంతా కూడా చాలా ఎమోషనల్ అయ్యాము, చాలా బాధ అనిపించింది. సో విషయం అంతా టీం అందరం కూడా తెలిసి చాలా బాధపడ్డాం. ఆ ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నానంటూ కూడా అల్లు అర్జున్ ఎమోషనల్ గా ఆ వీడియో బయటలో పేర్కొన్నారు. మేమెవరం ఏం చేసినా కూడా డెఫినెట్ గా ఆ లోటును మాత్రం భర్తీ చేయలేము, కానీ ఇక జీవితాంతం మేము కూడా మీతో ఉంటామని మాత్రం గుర్తు పెట్టుకోండి అంటూ కూడా అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. శివ ముఖ్యంగా తను ఎమోషనల్ అవుతూ కూడా దాదాపు 25 లక్షల రూపాయల్ని వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నాను, ఇక 25 లక్షలకు సంబంధం లేకుండా కూడా మెడికల్ ఖర్చులు కూడా నేనే భరిస్తా, భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఆ ఫ్యామిలీ బాధ్యత మొత్తం నేను తీసుకుంటున్నాను అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మిగతా ఆడియన్స్ కి కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంతాపం ప్రకటిస్తూ తన అభిమానులకి కూడా మేము సినిమా తీసేదే అభిమానుల కోసము, ప్రేక్షకుల కోసం, వాళ్ళని సంతోష పెట్టాలనే, కానీ మీరు దయచేసి ముందు భవిష్యత్తులో కూడా ఇలా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా సినిమా చూసి చాలా పద్ధతిగా ఇంటికి వెళ్ళండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సినిమా ఈవెంట్లు కూడా అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా రిలీజ్ అవ్వచ్చు, దానికి ముందు ఏదైనా ప్రీమియర్ షో కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ చూసి ఆనవాయితీ దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ప్రతి హీరో వస్తున్నాడు వెళ్తున్నాడు, కానీ ఆ రోజు ఇంత క్రౌడ్ వస్తాను కూడా మేము ఎవరైనా ఎక్స్పెక్ట్. నేను అదే అభిమానుల కోసం, అభిమానుల్ని సంతోష పెట్టాలనే ఉద్దేశం కోసమే ఆ ప్రీమియర్ షోకి వెళ్ళాను, అందరినీ కలిసి వాళ్ళతో ఆనందంగా థియేటర్ లో సినిమా చూడాలనే ఉద్దేశం. నేనే కాకుండా చాలా మంది హీరోలు కూడా ఇట్లా ఈ ఆనవాయితీ అయితే ఒకటి ఉంది, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి వెళ్ళి అభిమానుల సమక్షంలో సినిమాలు చూసి, కానీ ఆ రోజు అనుకున్న స్థాయి కంటే ఇంత ఈ భారీ స్థాయిలో రావడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా అభిమానులకి కూడా ఇక నుంచి జాగ్రత్తగా వహించాలంటూ కూడా అల్లు అర్జున్ షేర్ చేసుకున్నాడు. శివ అయితే వినోద్, ప్రధానంగా ఎక్స్గ్రేషియా విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి కదా, ఎందుకంటే వారి కుటుంబానికి 1 కోటి నుంచి అంతకంటే ఎక్కువే ఎక్స్పెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఆమె ఎవరైతే చనిపోయారో రేవతి కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి, అలాగే వారి భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువ ఎక్స్గ్రేషియా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే 25 లక్షలు ప్రకటించడం పట్ల ఇప్పటి వరకు ఏమైనా కామెంట్స్ ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందా? శివ, సోషల్ మీడియాలో మాత్రం పలు రకరకాలమైనటువంటి విభేదాలైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. డబ్బులు సరిపోవు, లేకపోతే డబ్బులు ఇచ్చేంత మాత్రం ప్రాణం తిరిగి వస్తుందా. సో ఇవన్నింటినీ దాదాపు అల్లు అర్జున్ కూడా గత 2 రోజుల నుంచి, ఒక అల్లు అర్జునే కాదు అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే సినిమా టీం విషయంలో కూడా అల్లు అర్జున్ కూడా చాలా అబ్జర్వ్ చేస్తూ, ఎందుకంటే డబ్బులు ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన ప్రాణం తిరిగి రాదంటూ కూడా కొంతమంది కామెంట్స్, అలాగే ఇంత ఇస్తే సరిపోదు అంత ఇవ్వాలంటూ కూడా కొంతమంది అంటే నిన్నటి నుంచి కూడా దాదాపు 40 గంటల నుంచి కూడా ఇదే వాగ్వాదం అయితే కొనసాగుతుంది. ఇంటర్నల్ గా జరిగేటి జరుగుతుంది. కానీ మొత్తానికి అల్లు అర్జున్ తీసుకున్న బాధ్యత కూడా 25 లక్షలు ఆమెకి, అంటే వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి చికిత్స, అంటే వాళ్ళ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఆ చికిత్స కూడా తన మెడికల్ ఖర్చులు మొత్తం తనే భరిస్తున్నానని మాట ఇచ్చాడు. ఈ 2 కాకుండా వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ బాధ్యతను కూడా తను నేను భరిస్తా అంటూ కూడా, ఫ్యూచర్ లో వాళ్ళ బాధ్యత అంతా నేనే తీసుకుంటానంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో దాదాపు ఇప్పటికీ అభిమానులు కూడా మొత్తానికి అల్లు అర్జున్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఇవాళ జరగాల్సిన ప్రెస్ మీట్ కూడా తను క్యాన్సిల్ చేసుకున్నాడు. దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో మీడియా ముఖంగా వచ్చి తనే మాట్లాడతాను అనుకున్నాడు, కానీ అక్కడికి కూడా అభిమానులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఆ ఈవెంట్ ఏదైనా గందరగోళం అవ్వచ్చు, ఎందుకంటే ఒక పక్క తన అభిమాని చనిపోవడము, సినిమాకి వచ్చి తన వల్ల తన అభిమానిని కోల్పోవడం, ఇలాంటి సందర్భంలో తన ప్రెస్ మీట్ వేదికగా అందరినీ పిలిచి మీడియా వేదికగానే చెప్దామనుకున్నాడు. కానీ ఒకసారిగా మళ్ళీ మనసు మార్చుకుని ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే కేవలం ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ అవుతుందని తెలిసినా కూడా మీడియా వాళ్ళే కాకుండా దాదాపు బయట నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఎలాంటి గందరగోళమైన వాతావరణం ఏర్పడుతుంది, మళ్ళీ అదే అభిమానులు మళ్ళీ కిక్కిరిసిపోయే జనం, సో అంత డిస్టర్బెన్స్ తో కూడుకుందని తనే ఇమీడియట్ గా మనసు మార్చుకొని కొద్దిసేపటి కిందట ఒక వీడియో రూపకంలో తన బైక్ ని విడుదల చేశారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. తెలిసింది అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు, సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని, అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say
కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 25 lakhs. దిస్ ఇస్ జస్ట్ ఎస్ అ గుడ్ విల్ జెస్చర్. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట, సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ as పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. ఇక సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందినటువంటి రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించారు.